హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్తీ రెసిపీతో మీకు ముందుకు వచ్చానమాట. ఫస్ట్ రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు, మినువులు ఇవన్నీ 5 కలిపి చక్కగా మొత్తం కలిపేసి ఒక్కొక్క కప్పు చొప్పున నీట్గా కడిగేసి ఎండలో ఆరబెట్టుకొని ఒక డబ్బాగా పెట్టుకోవాలన్నమాట. మరియు బియ్యం నీట్గా కడిగేసి రేషన్ బియ్యం అయితే సరిపోయిద్ది, వేరే డబ్బాలో పొడి మర వేపించుకొని పెట్టుకోవాలి. రాగులు సజ్జలు అన్నీ కలిపింది ఒక డబ్బాలో, బియ్యం పిండి కలిపింది అది వేరుగా ఇంకో డబ్బాలో వేసుకోవాలి. అది 1:1.5 వేసుకోవాలన్నమాట. గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు కలిపిన మల్టీగ్రీన్ పౌడర్ని 1 కప్పు, బియ్యం పిండి 1.5 కప్పు కలుపుకొని చక్కగా వాటర్ కలుపుకొని నైట్ కలుపుకొని పొద్దున్నే అయ్యేసరికి ఈ కష్టసజ్జ కలుపుకుంటే సరిపోయిద్ది. తర్వాత సాల్ట్ వేసుకొని కావాలంటే కొంచెం మీకు జీలకర్ర వేసుకోవచ్చు. ఆయిల్ పెనం మీద రుద్దుకోవడం వల్ల ఏంటంటే అతుక్కోకుండా ఉండిద్ది, నీట్గా వచ్చేసిద్ది. ఈ దోసపిండిని మామూలు దోసపిండిలాగా వేసినట్టుగా కాకుండా నీట్గా చిన్నగా స్లోగా రుద్దుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేసినట్టు కట్టేసి గెంటికి అతుక్కుపోయిద్ది. అది సిమ్లో పెట్టుకొని కొంచెం టైం తీసుకొని కాల్చుకొని తినాలన్నమాట. కానీ టేస్ట్ చాలా బాగుండిద్ది. నైటే నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడు నానబెట్టుకుంటే మాత్రం పిండి రాదు, తినడానికి కుదరదు.